ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం, నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి. నీ బట్టి దయచేసి మా గౌడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నా. గౌడ కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు, కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు, ఒక పలగాని ప్రభాకరరావు గారు, వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు. ఇవాళ నువ్వు ఆ కులం పేరు చెప్పుకుని ఆ కులాన్ని బస్టు పట్టించొద్దని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ ఒక్కటే, అగ్రిగోల్డ్ బాధితుల్లో 10 లక్షల మంది ఉంటే 5 లక్షల మంది బీసీ వాళ్ళు కాదా? వాళ్ళ మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు రావాల్సినటువంటి నిధులు 1,10,000 కోట్ల నిధులను దారి మళ్లిస్తే నువ్వు మాట్లాడావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించి 300 మందిని దాడులు చేసి, హత్యలు చేసి, మానభంగాలు చేస్తే నువ్వు ఒక్క రోజైనా సరే మాట్లాడావా అని చెప్తున్నా. తోట చంద్రయ్య ఒక బీసీ బిడ్డని ఒక తెలుగుదేశం నాయకుడైనందుకు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు పేక కోసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నువ్వా బీసీల గురించి, గౌడ కులాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రికార్డులను తారుమారు చేసి నీ అవినీతిలో అదేమంటే నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, అమెరికా నుంచి వచ్చాడు, చిన్నపిల్లాడు అని మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా ఒక బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. కానీ నువ్వు నీ కుమారుడిని తీసుకొచ్చి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చావు, ఎన్నికల్లో ఏ విధంగా అక్కడ ప్రవర్తించాడనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా గౌడ కులానికి ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకు ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ బీసీ కులాలకి చట్టసభల్లో కానివ్వండి, మరి ఏదైతే ఆదరణ కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌడ కులస్తులకు రేపు బ్రాందీ షాపుల్లో వాటా ఇవ్వబోతా ఉన్నారు. మా కులాన్ని, మన గౌడ కులాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. మీరెందుకు చేయలేదయ్యా? మీరెందుకు చేయలా? మీరెందుకు వాటా ఇవ్వాల? గౌడ కులస్తులకి ఇవ్వకపోగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్మి 50,000 మంది చావుకు కారణమయ్యారు. 35 లక్షల మంది కిడ్నీ, లివర్, పక్షవాతం వచ్చి దెబ్బతిన్నారు. ఇవాళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో కులాల సేవల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి మీరు 5 సంవత్సరాలు వాళ్ళని వ్యాపారానికి వాడుకున్నారు తప్పితే అభివృద్ధి సంక్షేమం ఎక్కడైనా చేశారని చెప్పి ఈరోజు జోగి రమేష్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కటే, గౌడ కులస్తుడు చెట్టుపై నుండి పడితే ఆనాడు చంద్రన్న బీమా కింద పడిన వాళ్ళకి మేము ఆ రోజున ఇన్సూరెన్స్ ఇచ్చాం. మీరు ఒక్కరికైనా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంతమంది గౌడ కులస్తులు చనిపోతే ఒక్కరికన్నా ఇవ్వలేని మీ అసమర్థతకి నువ్వు ఆ కులం పేరు చెప్పే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. చివరగా ఇంకొక విషయం కూడా, జోగి రమేష్ గారి భార్య బాధపడతా ఉంది, కన్నీరు పెట్టుకుంటా ఉంది. సహజం, ఎందుకంటే బిడ్డలు మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు, బిడ్డకు కష్టం వస్తే కన్నీరు పెడతారు. నేను కాదంటలా. కానీ అమ్మా, నువ్వు ఒక్కసారి నీ భర్తను అడుగమ్మా. అమెరికాలో చదువుకున్నటువంటి నీ బిడ్డ, అమెరికాలో ఉద్యోగం చేసిన నీ బిడ్డ ఇక్కడికి వచ్చి ఒక చక్కని వ్యాపారమో పరిశ్రమ పెట్టి 10 మందికి అన్నం పెడితే సంతోషపడతారు, సమాజం ఆనందపడిద్ది. కానీ నీ బిడ్డని ఏదైతే జగన్మోహన్ రెడ్డి దొంగల దోపిడి, జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం ఉందో దాంట్లోకి దించి ఇవాళ ఆ బిడ్డ అరెస్టు కారణం జోగి రమేష్ అమ్మ. ఒక్కసారి నువ్వు నీ భర్తను మందలించమ్మా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా బిడ్డలు ఉండారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఆ రోజున ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే, అదే మా లోకేష్ బాబు గారు అక్కడి నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి బయలుదేరుతా ఉంటే కనీసం ఆయన రానిచ్చారా?
అంటే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజు న్యాయం కాదా? ఆ రోజు ఆ బిడ్డ ఒక తండ్రికి బిడ్డ కాదా? ఇవాళ నీ బిడ్డకు కష్టం వస్తే ఇన్ని బాధలు పడతాను, ఇన్ని మాటలు మాట్లాడారే. ఎంతమంది బిడ్డ బీసీ బిడ్డలు అన్యాయంగా బలైపోయారమ్మా, అక్రనాదాలకు బలైపోయారమ్మా, మానభంగాలకు బలైపోయారమ్మా. ఒక్కనాడు కూడా నీ భర్త బీసీల గురించి కానీ గౌడ కులస్తుల గురించి కానీ మాట్లాడలేదమ్మా. మీ భర్తను అడగండి అమ్మా. ఈ కుమారుడు ఈ విధంగా అవటానికి నీ భర్త జోగి రమేష్ కారణం అమ్మా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎవరిని కూడా కక్ష సాధించేది అనేది లేదు. ఎందుకంటే కక్ష సాధింపు అంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. బీసీలు ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఏం తప్పు చేశారని ఆయన మరి ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే, శ్రీకాకుళంలో కారు ఎక్కిస్తే విజయవాడ వరకు సీట్ అంతా తడిసిపోతున్నా కూడా రక్తంతో కనికరం చూపారా? అది కక్ష అమ్మా, అది కక్ష. కొల్లు రవీంద్ర గారు అభశుభం తెలియనటువంటి వ్యక్తిని 60 రోజులు జైల్లో పెట్టారు, అది కక్ష. చింతకాయలు అయిన పాత్రుడు ఆ వయసులో ఏ రకమైనటువంటి కేసు పెట్టారో ఒకసారి ఆలోచించండి. ఆయన హత్యాచారం చేశాడని కేసు పెడతారా? ఒక యనమల రామకృష్ణుడి గారి మీద కేసు పెట్టారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేశారు. గన్నవరం కేసులు ఆఖరికి మాలాంటి వాళ్ళ మీద కూడా ఒక బీసీ వ్యక్తి దాడి చేస్తున్నారంటే వెళ్తే 15 రోజులు రాజమండ్రి జైల్లో ఉండొచ్చాం. కానీ మేము భయపడలా, మేము అట్లా మాట్లాడాల. ఆ రోజున పోరాటం చేశాం. ఆ రోజు మీరు అన్యాయంగా ఆఫీసుల మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారింటి మీద ఒక అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా ఉండి నువ్వు దాడి చేస్తే నీకు మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు ఈ రోజున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు, బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు, గౌడ కులం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఈరోజు గుర్తుకొచ్చిందా? పైగా గారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాజం ఇది? 5 సంవత్సరాల పాటు వాళ్ళ నాయకులు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా తోలనాడారు, అసలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. కళ్ళమ్మటే నీళ్లు పెట్టుకుని బాధపడ్డాం అందరం. కానీ ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు అల్లా. ఈరోజు కూడా నువ్వు దాడి చేసావనో లేకపోతే నువ్వు కక్ష సాధించావనో మా మీద, మా కార్యాలయాలు ధ్వంసం చేశారనో మాకు అలాంటిదేమీ లేదు. ఇవాళ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది. మాకు అభివృద్ధి సంక్షేమం కావాలి కానీ కక్షల కార్యపణ్యాలు మాకొద్దు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, మా సమయం అంతా కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం, పేద బడుగు బలహీన వర్గాలని చెప్పి